ఉగాది బిగినింగ్ వసంత నవరాత్రులను కూడా చేస్తారు. ఎవరైనా సంవత్సరాది బిగినవాల్సిందే, అకౌంట్స్ చూడాల్సిందే, లెక్క తేల్చాల్సిందే. గ్రామ దేవతల పండగ కూడా, ముఖ్యంగా గ్రామ దేవతల పండగ జీవితానికి ఈ యొక్క ఋతువులకి సంబంధం అన్ని మేళవించానండి నేను. నమస్తే అండి, కుటుంబ వంట ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మేము మీకు ఉగాది పండగ విశిష్టత గురించి 2 మాటల్లో చెప్పాలని వచ్చామండి. ముందుగా అందరికీ ఉగాది పండగ పర్వదిన శుభాకాంక్షలు. ఉగాది పండగ నేనే ఒక చిన్న నా సొంతగా ఒక చిన్న కవితలాగా రాసుకున్నాను. అంటే మన జీవితానికి ఈ యొక్క ఋతువులకి సంబంధం అన్ని మేళవించానండి నేను. వసంత ఋతువు అంటే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, అంటే మనం పుట్టుక ఒక మళ్ళా నెక్స్ట్ ఏం వస్తుంది, ఈ వేసవి కాలం వస్తుంది. వేసవి కాలం అంటే మనము పెద్దవాళ్ళు అవుతాం, అంటే టీనేజ్ అనుకోండి, యుక్త వయసు 13-14 ఏళ్ళు. తర్వాత వర్ష ఋతువు వస్తుంది. వర్ష ఋతువులు అంటే మన టీనేజ్ ఏంటి, మనం కూడా ఒక వైవాహిక జీవితంలోకి అంటే ఒక బాధ్యత గల వయసులోకి వెళ్తాం. అంటే పెళ్ళి తప్పకుండా ఎవరైనా చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఒక జన్మనివ్వటం, అంటే వర్ష ఋతువు అంత ఆనందకరంగా ఉంటుంది. అంతే కదండి, మనకు పంటలు పండటము, మన పంటలు ఇంటికి తెచ్చుకోవటము, చల్లటి వాతావరణము అలా ఉంటుంది. తర్వాత మనం వర్ష ఋతువు అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, శరదృతువు. శరదృతువు ఆధ్యాత్మికం, అంటే ఈ పిల్లల్ని కనేయటం, వాళ్ళ బాధ్యతలు తీర్చేయటం. మనం ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కళ్ళు 50 వయసు దాటిన తర్వాత మనం ఇంకా భక్తి పెరుగుతుంది మనకి. అమ్మ మన జీవితం ఎలా ఉంటుందో, మనం వృద్ధాప్యంలో మనకి ఏం కాకుండా ఎవరిపైన ఆధారపడకుండా ఆధ్యాత్మికం. మీకు ఇంకోటి తెలుసా అండి, శరదృతువు అంటే చాతుర్మాసం బిగిన్ అవుతుంది. ఈ ఆగస్టు నెల నుంచి, శ్రావణ మాసం నుంచి పూర్తి ఆ 4 నెలలు ఆధ్యాత్మికంగా ఉంటారు. కొంతమంది వీళ్ళు పీఠాధిపతులు అయితే ఆ 4 నెలలు కాశ్మీర్ సైడ్ వెళ్ళి వాళ్ళ హిమాలయాలకు వెళ్ళి పూజలు చేస్తుంటూ జపాలు తపాలు చేస్తుంటారు. నెక్స్ట్ శరదృతువు అయిన తర్వాత ఏమొస్తుంది, హిమవంత ఋతువు. హిమవంత ఋతువు మీకు తెలుసా అండి, ఈ మంచు బడి, ఈ యొక్క చిమడ, ఈ పురుగులు రావటము అట్లా కొద్దిగా బాగుండదు. మార్గశిర మాసంలో అంతగా ఆరోగ్యకరంగా కూడా ఉండం మనం. ఈ యొక్క చలికాలంలో ఈ ఉబ్బస వ్యాధుల వాళ్ళకి కానీ ఏదైనా పాపం వాళ్ళు బాగా సఫర్ అవుతుంటాం మనం. అందుకని అది ఏంటంటే మన జీవితానికి ఎట్లా లింక్ అయిందంటే వృద్ధాప్యం. అంటే ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటి మనం ఎలా ఉంటామో అలా ఉంటుంది ఈ యొక్క హిమవంత ఋతువు. లాస్ట్లో వచ్చేది శరదృతువు, శిశిర ఋతువు. శిశిర ఋతువు ఏమంటే ఆకులు రాలిపోయేది. అంటే మనం 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు, ఇంకా దేవుడు నిర్ణయం మనకి ఎన్నేళ్ళు పెట్టున్నాడో మనకు తెలియదు. ఆ యొక్క శిశిర ఋతువులో మన జీవితం ఎండ్ అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం చెప్పేదా, వసంత ఋతువు బాల్యము, వర్ష ఋతువు మన యొక్క యవ్వనము, వర్ష ఋతువు అయిన తర్వాత శరదృతువు మన యొక్క ఆధ్యాత్మికం, అంటే 50 ఏళ్ళు మంచి మిడిల్ ఆఫ్ ది వయసు ఉన్న ఋతువుతో సంబంధం. హిమవంత ఋతువు 70 ఏళ్ళ వయసుతో కూడి ఉంటుంది. శిశిర ఋతువు మన ఎండింగ్ ఆఫ్ ది లైఫ్. కాబట్టి చూసారండి, ఋతువులకి మన జీవితానికి చాలా మేళవింపు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం ప్రకృతిని కానీ బాగా చదివితే మన జీవితానికి ప్రకృతికి మంచి సంబంధం ఉందండి. కాబట్టి మీరు కూడా ఒక దీన్ని బాగా ఆలోచించండి, కరెక్ట్గా దీనికి మ్యాచ్ అవుతుంది. ఉగాది పర్వదినం అంటే అందరూ ఏమనుకుంటా అంటే కొత్త సంవత్సరము, పంచాంగ శ్రవణము, ఎవరున్న గుళ్ళల్లో వాళ్ళు పూజలు చేస్తుంటారు. కానీ ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఇవన్నీ కరెక్టే. పంచాంగ శ్రవణం అంటే బిగినింగ్, మన సంవత్సరంలో మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, మనకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ప్రతి గుళ్ళల్లో చెప్తారు. కానీ ఒక్కటి మాత్రం మనం అందరము చిన్న విషయం గుర్తించాలండి. ఇది ఈ ఉగాది పచ్చడి అనేది ఆయా గ్రామ దేవతల పండగ కూడా, ముఖ్యంగా గ్రామ దేవతల పండగ. ఎలా అంటే గ్రామ దేవతలు ఉంటారు కదా పొలిమేరలలో, మన ఏ ఊరికైనా ఊరి చివరిలో ఊరి మొదట్లో గ్రామ దేవతలు ఉంటారు.
ఇప్పుడు మనకి వసంత ఋతువు రావటంతో పంటలు ఇంటికి వస్తుంటాయి. ఆ పంటలు కానివ్వండి, కొత్త సంవత్సరం అంటే ఈ వానాకాలం చలికాలం పోయి ఎండాకాలం బిగిన్ అవుతుంది, వేడిమి ఎక్కువ ఉంటుంది. ఆ వేడిమిలో ఈ యొక్క అప్పట్లో అయితే కలరా వ్యాధి అని, మసూచి అని, ఈ అమ్మవార్లని అప్పుడు ఎక్కువ, ఇప్పుడంటే వ్యాక్సిన్లు వచ్చాయి, వాటిని బాగా తట్టుకుంటున్నాం. అప్పుడు వస్తుండేవి. వీటన్నిటిని ఈ యొక్క వేడి తట్టుకొని నిలబడాలి కాబట్టి ఈ యొక్క మసూచి ఇలాంటి వ్యాధులు రాకుండా, అంటు వ్యాధులు రాకుండా ఈ పంటలు పండి బాగా ఇంటికి రావాలని ఊరి మొదట్లో ఉన్న అమ్మవారికి మనం పూజలు చేస్తాం. ఈ యొక్క సుంకులమ్మని ఏ ఏ ఊళ్ళో, కర్నూలులో సుంకులమ్మకి బాగా చేస్తారండి. అంబలి కాచుకొని ప్రతి ఒక్కళ్ళు అంబలి కాచుకొని ఆ సుంకులమ్మకు నివేదన పెట్టి, బెల్లం పొంగల్ నివేదన పెట్టి, పెరుగన్నం ఎవరి ఇంటి ఆచారం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్ళి ఆ యొక్క సుంకులమ్మ దర్శించుకొని వస్తారు. మా ఊర్లో అయితే ఇక్కడ కనుపూరు ముత్యాలమ్మ ఉంది, మా నెల్లూరు దగ్గర నాయుడుపేట దగ్గర కనుపూరు ముత్యాలమ్మ విశిష్టమైన పూజలు జరుగుతాయి. గంగపట్నంలో చాముండేశ్వరి అమ్మవారు ఉన్నారండి. అట్టనే ముఖ్యంగా మా నెల్లూరుకి మూలపేట, అప్పుడు బిగినింగ్ ఆఫ్ ది ఊరు అది, అంటే అక్కడే మా ఊరు స్టార్ట్ అయింది మూలపేట దగ్గర. అక్కడ ఇరగాలమ్మ. వీడందరికీ అసలు వాళ్ళనే ఎక్కువ పూజించేవాళ్ళండి. కాకపోతే కాలక్రమంలో అన్ని గుళ్ళల్లో కూడా మంచిగా పూజలు జరుగుతున్నాయి. కానీ వాళ్ళకైతే పొంగళ్ళు పెట్టుకోవటము, వాళ్ళని ముఖ్యంగా పూజించాలి. అమ్మ బిగినింగ్ అది సంవత్సరం మొదలవుతున్నది, ఈ వేడిమి తాటికి ఇంకా రాబోయేది వేసవి కాలము, మళ్ళా వానాకాలము, మా పంటలన్నీ బాగా పండి మాకు అంటువ్యాధులు సోకకుండా మమ్మల్ని కాపాడమ్మా అని ఉగాది రోజు ప్రత్యేకంగా మనం గ్రామదేవతను పూజించాలండి. అది శాస్త్రంలో ఒక భాగం. మిగతా గుళ్ళల్లో కూడా జరుగుతాయి, అది దాని యొక్క విశిష్టత. మనందరం కూడా ఉగాదిని బాగా, అంటే ఈ ఉగాది వసంత ఋతువుతో స్టార్ట్ అవుతుంది. దీన్ని ఇంకొక విశిష్టత కూడా ఉంది. మనం ఏ రోజైతే ఈ దసరాలప్పుడు నవరాత్రులు చేస్తామో అట్టనే ఉగాది బిగినింగ్ వసంత నవరాత్రులను కూడా చేస్తారు. అవి దుర్గా నవరాత్రులు అయితే ఇది వసంత నవరాత్రులు. ఈ ఉగాది నుంచి 9 రోజులు. ఆ 9వ రోజు శ్రీరామనవమి పట్టాభిషేకం చేస్తారు. కొన్ని గుళ్ళల్లో అయితే శ్రీరామనవమి రోజు బిగిన్ చేసి ఒక 9 రోజులు చేస్తారు. మొత్తానికి ఈ నెలంతా కూడా వసంత ఋతువుతో ప్రారంభమైన ఉగాది కాబట్టి చైత్ర మాసంలో బాగా పూజలు జరుగుతుంటాయి గుళ్ళల్లో. మీరందరూ కూడా ఈ యొక్క పండుగని బ్రహ్మాండంగా ఆనందోత్సాహాలతో అందరూ అనుకుంటారు. సాంప్రదాయం ఇదొక్కటే సాంప్రదాయం పండుగ ఏం కాదండి, అన్నీ సాంప్రదాయమైన పండుగలే. కొంతమంది ఈ పండుగ రోజే అందరూ మంచి పట్టుపావులు వేసుకొని మంచి చీర కట్టుకున్నారు. ప్రతి పండగకి కూడా అలానే రెడీ అవ్వాలి అని నా యొక్క చిన్న రిక్వెస్ట్. ఈ పండగ కూడా ముఖ్యంగా అందరూ సాంప్రదాయంగా ఇంట్లో మామిడాకులు కట్టుకొని మామిడికాయలు తెచ్చుకొని బాగా జరుపుకుంటారు. మీరందరూ కూడా ఈ పండుగ బాగా జరుపుకుంటారని ఆశిస్తూ, అసలు ఉగాది పండుగ అంటే ఒక్కొక్క ప్రాంతంలో, ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళకి ఈ చైత్ర మాసము, ఈ తమిళనాడు వాళ్ళకి మనకు వచ్చిన ఒక నెల రోజులకు వస్తుంది వాళ్ళకి. అట్లా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి తెలుగు సంవత్సరం అంటే ఉగాది ప్రారంభమవుతుంది. మార్వాడీస్కి అంటే రాజస్థాన్ సైడు దీపావళి పండుగ పక్క రోజు వాళ్ళకి తెలుగు అంటే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అది మారిపోతుంటుంది. ఎవరైనా సంవత్సరాది బిగిరవాల్సిందే, అకౌంట్స్ చూడాల్సిందే, లెక్క తేల్చాల్సిందే, దేవుడి లెక్క కూడా మనం పాటించాల్సిందే. కాబట్టి ఈ ఉగాది పండుగని ఇంకొకటి ఏంటంటే, మా నెల్లూరు సైడ్ అయితే ఉగాది పండుగ చేదు పండుగ అనుకుంటామండి. మేము కొత్త అల్లుని పిలవం. ఏదైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అత్తగారింట్లోనే ఉంటుంది అమ్మాయి, ఆ అల్లుడిని పిలవం మేము. కానీ కర్నూలు వాళ్ళు ప్రత్యేకంగా అల్లుడిని పిలుచుకుంటారు. వాళ్ళకి పెద్ద పండుగ అండి. మనం సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేస్తామో వాళ్ళ యొక్క ఉగాది పండుగ అంత గొప్పగా సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళు మా ఇల్లులు తుడుచుకోవటం కానీ, ఆ రోజైతే భక్ష్యాలు విపరీతంగా ప్రతి ఇంట్లో తప్పకుండా చేయాల్సిందే భక్ష్యాలు. అలానే వాళ్ళు ఈ దసరా పండుగను కూడా గొప్పగా జరుపుకుంటారండి. మా సైడ్ కూడా జరుపుకుంటారు, కానీ అసలు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన
పండగ గొప్పగా జరుపుకుంటారు ఈ రెండు పండగల్ని. కాబట్టి ఉగాది పండగ విశిష్టత షడ్రుచులు. మీకు ఇంకొక విషయం, జీవితంలో కష్ట సుఖాలను తెలియజేస్తుంది. వగరు మనం కొన్ని అనుకుంటాం, మనం ఇది ఈరోజు మంచిగా జరగాలి, మనకి డబ్బులు రావాలి, మనకు మంచిగా కెరియర్ బిగిన్ అవ్వాలని కొన్ని అనుకుంటాం, అవి జరగవు. జీవితం అంటే అలానే ఉంటుంది. అది పెయిన్ని గుర్తు చేస్తుంటుంది ఈ వగరు. ఈ చేదు బ్యాడ్ థింగ్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి మనకి, దాన్ని తెలియజేస్తుంది. తర్వాత మిరపకాయ, పచ్చిమిరపకాయలు కారం అంటే ఎవరైనా ఘాటుగా మాట్లాడినప్పుడు మన కొన్ని ఘాటు విషయాలు జరుగుతుంటాయి, దాన్ని తెలియజేస్తుంది. తీపి, జీవితం అంటే పూర్తిగా బాధలే ఉండవు, తీపి కూడా ఉంటుంది. ఈ ఉప్పు అనేది మన దాంట్లో క్రోధాన్ని, మనకున్న ఆవేశాన్ని తెలియజేస్తుంది. కాబట్టి షడ్రుచులు ఉగాది అంటే ఇవన్నీ మేళవింపే మన జీవితం. ఈ మేళవింపుని చూడండి, దేవుడు ఎంత బాగా చూపించాడు. ఇది కూడా ప్రకృతే, ఇవన్నీ ప్రకృతి నుంచి వచ్చినవే కదండి, మనం ఏం తయారు చేసినవి లేదు. మామిడికాయ ప్రకృతే, వేపపూత ప్రకృతే, బెల్లము మనం తయారు చేసింది కాదు, పచ్చిమిరప ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించింది. కాబట్టి ముందే మనం తెలుసుకోవాల్సిందే, మనకి పంచభూతాలకి చాలా అంటే చాలా లింక్ ఉంది. దాన్ని తెలియజేసుకొని కానీ మనం కానీ జీవితాన్ని నడుపుతూ ఉంటే మనం సులువుగా కొన్ని పెయిన్లను తట్టుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చండి. ఫస్ట్ చింతపండు రసం వేస్తామండి. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు, నెక్స్ట్ బెల్లం, నెక్స్ట్ మిరపకాయలు, లాస్ట్లో పూత. ఈ వేప పూత అనేది ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇది మెడికేషన్ కూడా అండి. ఇప్పుడు రాబోయేది వేసవి కాలం కదా, ఈ మంచుకి వేసవిలో మనకి కడుపులో కొన్ని బాధలు వస్తుంటాయి అరగనివి, దానికి ఈ వేప పూత మెడిసిన్. కొంతమంది దీన్ని తయారు చేసి పెట్టుకొని ఈ వసంత ఋతువు అంతా కూడా తాగుతారు. ఇది మాకు కూడా తెలియదు, మేము కర్నూలులో ఒక 7 years ఉన్నాం, అక్కడ తెలుసుకున్నాం. ఇది ఒక మెడికేషన్. లాస్ట్లో ఉప్పు, ఇది లేకపోతే పనే జరగదు. మన క్రోధ ఆవేశాలను బయట పెట్టడానికి ఇది ఒక మంచి చిట్కా. దీన్ని ఇలా తయారు చేసి దేవుడికి ముందు మనం నైవేద్యం పెట్టి ఆ తర్వాత మనము ఇది తీసుకున్న తర్వాతే మన యొక్క పండగ భోజనం చేస్తాము. మీరందరూ కూడా ఈ ఉగాది తినేసి ఈ ఉగాది పట్టుని స్వీకరించి మంచిగా ఆనంద ఉత్సాహాలతో పండగ జరుపుకోవాలని కోరుకుంటూ క్రోధ సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాం సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు.